రాష్ట్రం వచ్చిన కాడ నుంచి అసలు రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అసలు రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకు, పోరాడింది ఎందుకు, తెచ్చుకున్నది ఎందుకు? తెచ్చుకున్నది రాష్ట్రాన్ని తెచ్చుకున్నది స్వయం పరిపాలనలో ప్రజా సమస్యలు, తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించుకోవడానికా, లేకపోతే రాష్ట్రం తెచ్చుకున్నది బిజినెస్ చేయడానికా? ఇది ఒక చిక్కు సమస్యగా ఈ రాష్ట్రంలో అనేక మంది ప్రజల మధ్యలో చర్చ జరుగుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఎక్కడైనా సరే ఒక ప్రజాప్రతినిధి కావాలి అని అనుకుంటే ఆ ప్రజాప్రతినిధి ఎందుకు కావాలనుకుంటాడంటే ప్రజా జీవితంలో, ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై పరిష్కరిస్తూ ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, లేదా ప్రభుత్వం లేకపోయినా అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఒకటి పోరాటము, ఒకటి ఆరాటం, ఇలాంటిది ప్రజా పరిపాలన ప్రభుత్వం అని అంటారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలన కంటే ఇదొక ఈ రాష్ట్రంలో బిజినెస్ పరిపాలనగా కొనసాగుతుంది అనేది చెప్పుకోక తప్పదు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం రాజ్యసభలు కూడా, అసలు రాజ్యసభలు విలువలను తెలంగాణ రాష్ట్రం ఎంపిక ఆ విలువలను పోగొట్టింది. ఒక రాజ్యసభ ఎంపిక అయిండు అని అంటే ఏ పార్టీ అయినా ఒక రాజ్యసభ ఎంపిక చేస్తే అది ఒక పెద్దల సభ, ఒక అవగాహనతో, ఒక ఆలోచనతో, ప్రజా సమస్యల అవగాహనతో కూడుకున్నటువంటి వ్యక్తులే జనరల్గా రాజ్యసభలను ఎంపిక చేసి రాజ్యసభలో మాట్లాడిస్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ గవర్నమెంటు రాజ్యసభ ఎంపికలు 3 సెలక్షన్లను క్యాండిడేట్లను డిక్లేర్ చేయడం జరిగింది. ప్రధానంగా అందులో 2 పక్కకు పెడితే ఒక వ్యక్తి అయితే ఏదైతే హెట్రో సంబంధించిన యాజమాని పార్థసారథి ఎవరైతే ఉన్నారో అసలు ఆయనకు ఆ సీటుకి ఆ రాజ్యసభ ఎంపికకు అసలు ఆయన ఎందుకు ఎంపిక చేసిరు అనేది కూడా ప్రశ్నార్థమే. ఎందుకంటే మనం ఆ మధ్యకాలంలో చూసినాము ఐటీ రైట్స్ జరిగినప్పుడు దాదాపు 500 కోట్ల రూపాయలు పెద్ద కట్టలు. అసలు రాష్ట్రంలో పైసలు ఎవడు చూస్తూనే లేడు, అసలు పైసలే లేవు. అసలు కరువు కాలం, కరోనా టైంలో పైసలు లేవు, ఏమి లేవు. అసలు మాసుంటోళ్ళు ఎవరైనా కానీ, అసలు బిజినెస్ వాడు కానీ లేకపోతే ఎవరైనా కానీ పైసలు ఆడునే 50,000 నోట్లు, 1,00,000 రూపాయల నోట్లు చూసుంటే కష్టం ఉన్నది అసలు ఈ 3 ఏళ్ల కాలం నుంచి. అయితే అసలుది పార్థసారథి ఒక హెట్రో ఒక ఫార్మా కంపెనీ ఓనర్ ఆఫీసులో 500 కోట్లు ఐటీ రైట్స్లో దొరికినాయి. మనం కట్టలు చూసినాం. వల్ల అలాంటి వ్యక్తికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకు రాజ్యసభ సీటు ఇచ్చినారు? ఇప్పుడు నేను ఆ మధ్యలో టీవీలలో చూసిన నరికిరు కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే తెలంగాణ కోసం మేము మాట్లాడంగానే పెద్ద మాటలు నరికిరు కొంత చెంచగాళ్ళు. ఏమని తెలంగాణ అసలు అన్నాడు కూడా తెలంగాణ అసలు నువ్వు సమైక్య రాష్ట్రం అంటావు, తెలంగాణ గురించి నువ్వేం మాట్లాడుతున్నావు అని అన్నారు నాతోటి. మరి ఇందులో ఎవరైనా చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు, తల్లులు తండ్రులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఎవరికొకరికైతే. వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? 3 రాజ్యసభ సీట్లలో ఆ 3 రాజ్యసభ సీట్లు
తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్య బలిదానమైన ఆ యువకుల వాళ్ళ తల్లులకు తండ్రులకు ఆ రాజ్యసభ సీట్లు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఇది తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారా? తెలంగాణ ప్రజలు కూడా దీని మీద ఆలోచన చేయాలి కదా, ఆలోచన చేస్తున్నారా? మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం మేము, ఈ రాజ్యసభ సీట్లు ఆత్మహత్య రాష్ట్రం కోసం ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబాలకు ఎందుకు ఇవ్వలేదో దీనికి జవాబు చెప్పగలుగుతావా అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నాను. ఈ 500 కోట్ల పార్థసారథికి ఎందుకు రాజ్యసభ ఇచ్చినో జవాబు చెప్పాలి. అంటే 500 కోట్లు రెడ్ హ్యాండెడ్గా, అంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? 500 కోట్లు అంటే కరోనా టైంలో ఈ మెడిసిన్ తయారు చేసే వాళ్ళే కదా, ఏంటంటే తయారు చేసి రెమిడిసివర్ ఇంజెక్షన్లో అది అయిపోయినాకనే కదా ఇదంతా జరిగింది. ఇదంతా కూడా జరిగింది అదే టైంలో కదా. ఒక్క సెకండ్, పంచాయతీ రెమిడిసివర్ ఇంజెక్షన్ తయారు చేసిన పార్థసారథి కంపెనీ ఆయన ఆఫీసులోనే 500 కోట్ల రూపాయలు దొరికినాయి. అప్పటికే విచిత్రం ఏంటంటే రెమిడిసివర్ తీసుకుంటే కరోనా కంట్రోల్ అవుతుంది అని బాగా ప్రచారం చేసిన సందర్భంలో అసలు 500 కోట్లు అనేది కనబడే అమౌంట్ కనబడని ఇంకా 1000 కోట్లు ఉన్నాయి ఇంకా పార్థసారథి దగ్గర. అంటే కేసీఆర్ గారు అక్కడ డబ్బు ఉన్నది కాబట్టి ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చిండు, ఇంకా 1000 కోట్లు ఉన్నాయి. ఆ రెమిడిసివర్ మీద సంపాదించిన పార్థసారథి ఇంకా 1000 కోట్లు వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ను ఓడగొట్టడానికి పార్థసారథి ఆ 1000 కోటీశ్వరుడైన పార్థసారథిని రాజ్యసభగా ఎంపిక చేసినట్టుగా భావించవచ్చు మనం. అంటే రేపు మాది కాంగ్రెస్ పార్టీ అధికారంకి రాకుండా 1000 కోట్లున్న రెమిడిసివర్ ఇంజెక్షన్ యజమాని అంటే ప్రజల రక్తాన్ని తాగి రక్తాన్ని పీడ్చి ఆ సొమ్ము దాచిపెట్టి నా వ్యక్తికి నువ్వు రాజ్యసభ సీట్ ఇచ్చినావు. ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గం, మళ్ళీ అయ్యే పైసలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారం రాకుండా ఈ ప్రయత్నం. మరి ఎందుకు ఈ రాష్ట్రము మనం ఎందుకు తెచ్చుకున్నాము? ఈ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాము? విఆర్ఓలు రోడ్ల పొండి తిరుగుతున్నారు, కానిస్టేబుల్ వాళ్ళెవరో పాపము మా గాంధీ భవన్కి వచ్చారు, మన డీజీపీ ఆఫీస్ అటాక్ చేస్తే వాళ్ళకి 2 నెలల మళ్ళా ఏజ్ పెంచారు. అసలు ఎవరు సంతృప్తిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు జీవిస్తున్నారు, రైతులు జీవిస్తున్నారు. వర్షాలు పడితే వడ్లన్నీ వానకు కొట్టుకపోతే ఆ గింజలు ఎందుకు పనికి రాకపోతే అలాంటి రైతును ఆదుకునే పరిస్థితి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు. కేసీఆర్ పరిపాలన అట్లున్నది. ఎంతసేపు రాజకీయం. ఇప్పుడు రాజకీయం అంటే జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ ఏమో ఢిల్లీ పోయాడు, మోడీ గారేమో హైదరాబాద్కి వస్తున్నారు. ఇదేం రాజకీయం అర్థమవుతలేదు అసలు. ఇదేం అండర్స్టాండింగ్ రాజకీయం అర్థమవుతలేదు. ఇది నేను తెలివి వచ్చిన కానీ చూస్తున్నా. నేను రాజకీయాలు లేనప్పుడు చిన్న పిల్లగాడు, అంటే నేను ఎప్పుడు చూస్తున్నా అంటే నేను ఇంటర్మీడియట్ చూస్తున్నా, 83 చూస్తున్నా. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం సీఎం. అప్పుడు ఆయన పోయి
ఇందిరాగాంధీ గారిని రిసీవ్ చేసుకున్నాడు. నేను చూసిన కాడికైతే ఇక్కడికి ఎవరు ప్రధానమంత్రి వచ్చినా ఇక్కడ అపోజిషన్ పార్టీ సీఎం ఎవరున్నా పోయి రిసీవ్ చేసుకుంటారు ప్రధానమంత్రి గారిని. మరి ఇక్కడ ఏ ధైర్యంతో ప్రధానమంత్రి గారు వచ్చే సమయంలో కేసీఆర్ లేనట్టు కదా, ఢిల్లీ 10 రోజుల టూర్ కదా. మరి ప్రధానమంత్రి మోడీ గారు హైదరాబాద్ వస్తున్న సమయంలో బీజేపీ ఒక ప్రకటన చేసింది, ప్రధానమంత్రిని భారీగా స్వాగతం పలికే సన్నాహాలు చేస్తున్నాము అని బీజేపీ రాష్ట్ర పార్టీ ప్రకటించింది. మరి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఏమో ఢిల్లీ టూర్ పోయిండు. ఢిల్లీ టూర్ పోయి ఎవరి కోసం పోయిండు? అక్కడ కొందరు రైతులు చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి పైసలు ఇవ్వకపోయిండు. అక్కడ స్టేట్ గవర్నమెంట్లు ఎవరి రెండు ఆపేనా? హర్యానా కూడా పోతుండు కదా. మరి హర్యానా రాష్ట్రం బీజేపీదే. మరి ఇక్కడున్న రైతుల రూపాయి ఇక్కడున్న రైతుల దగ్గర పోతలేడు. మరి అది చూడండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి హర్యానా రైతులు చచ్చిపోతేనేమో దిక్కులేదు ఈడ. మరి హర్యానా రైతులు ఓకే సంతోషమే, మన రైతులకు ఇచ్చి ఆ రైతులకు ఇస్తే అందరం కాదని అనం మనం. కానీ ఆడ బీజేపీ ప్రభుత్వం వల్ల హర్యానాలో బీజేపీ ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తున్నాడు, టీఆర్ఎస్ ముఖ్యమంత్రి హర్యానా బీజేపీ ముఖ్యమంత్రి దగ్గర పోతున్నాడు. ఇదేమి రాజకీయం? మళ్ళీ ఇదే టైంలో స్టేట్ బీజేపీ కమిటీ ఈయన సన్నాహాలు చేస్తున్నది. అంటే ఎంత నీచమైన రాజకీయం అంటే, ఈ రాజకీయ పార్టీలు, ఈ రెండు పార్టీలు ప్రజల కష్టాలను గాడుపులో వదిలేసేసి వాళ్ళ కుర్చీలను ఎట్లా కాపాడుకోవాలి, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కుర్చీ ఎట్లా కాపాడుకోవాలి, అసలు ఈ దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా ఎట్లా చేయాలి, కేంద్రంలో రాష్ట్రంలో ఎట్లా బీజేపీ పాగా వేసుకోవాలి, ఇంత దుర్మార్గమైన ఒక రాజకీయ ఆలోచనతో వీళ్ళు చేస్తున్నారు. ఇంకో మాట ఇంట్లో ఇది కానీ ఆపినాక మీరు ప్రశ్నలు అడగండి. ఇంకో మాట విచిత్రం ఏంటంటే, వీళ్ళు నేనంటా ఒకటే మాట ఒక మాట నా అనుమానం చెప్తున్నా, ఆలోచన చేయండి. ప్రధానమంత్రి పర్మిషన్ తోటే కేసీఆర్ ఈ రాష్ట్రంలో లేకుండా హర్యానా రాష్ట్రం పోయిండు. 100% ఇది అండర్స్టాండింగ్ పాలిటిక్స్. మోడీ గారు, కేసీఆర్ గారు, ఇది అండర్స్టాండింగ్స్. టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, అంతర్గతంగా ఎంఐఎం పార్టీ, ఈ మూడు పార్టీలు అండర్స్టాండింగ్ పాలిటిక్స్. ఈ యొక్క మూడు పార్టీల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తొక్కేసే ఒక ప్రక్రియను ఈ మూడు పార్టీలు కొనసాగిస్తున్నాయి. మీరు చూడండి, మొన్నటిదాకా భౌమని ఒలురుకుంటూ కూర్చున్నారు. మొన్నటిదాకా బండి సంజయ్ అన్నాడు జైల్లో పెడతా, కేసీఆర్ని జైల్లో పెడతా అని చెప్పి ఆ శిశుపాలుడు 100 తప్పులు మాట్లాడిన 100 తప్పులు చేసిన తీరు ఇప్పటి వరకు బండి సంజయ్ 100 నేను అనుకుంటా 200 సార్లు అని ఉంటాడు. నేను బండి సంజయ్ బీజేపీ ప్రెసిడెంట్గా అడుగుతున్నా, 200 సార్లు అన్నావు నువ్వు కేసీఆర్ జైల్లో పెడతా అని చెప్పి. నీ చెంప మీద కొడితే కూడా నీకు పౌరుషం రాలే.
నువ్వా నీ చెంప మీద ఒక ఎంపీవి ఒక బీజేపీ ఎంపీ నీ పార్లమెంట్లో ఒక పోలీస్ అధికారి చెంప వలగొడితే నీ చెంపల కొట్టినా కూడా నీకు పౌరుషం లేని నువ్వా నీకు పౌరుషం ఉందా నువ్వా తెలంగాణ ప్రజలను కాపాడేది నువ్వు ఓన్లీ మీడియేటర్ వే లైజనర్ లీడర్ లైజనర్ అంటే ఇంకేముంటుంది డ్యూటీ నువ్వు పెద్ద పెద్ద మాటలు నడుపుతావు కేసీఆర్ మీద అట్లా ఇట్లా నీ అమ్మని చెంపబల కొడితేనే నీకు దిక్కులేదు నువ్వు ఇక నీ మాట నీ మోడీ జైల్లో పెడతాడా కేసీఆర్ని ఉందా నీ మాటగా విలువ ఉందా నేను బండి సంజయ్ చెప్తున్నా నీ మాటగా విలువ ఉందా లేదు మీరెంతసేపు ఒక విఐపి స్టేట్ పార్టీ నాయకత్వం ఎట్లయిపోయిందంటే మనము ఈ మధ్యలో జూబ్లీస్లో బంజారీస్లో చూస్తాము విఐపి ఇంట్లలో అవి ఏమంటారు వాటిని డాగ్స్ ఆ పేర్లు రావు ఇంగ్లీష్లో ఏమంటారు రాజు ఏమో అవి ఇప్పుడు ఎవరైనా మనుషులు ఎవరైనా విఐపి ఆ విఐపి ఇంటికి ఎవరైనా వచ్చాక బో వృత్తులే ఉంటాయి అవి లోపలికి ఓనర్ వస్తాడు రాగానే ఒళ్ళుడు బంద్ అవుతాయి ఇవి స్టేట్ పార్టీ బీజేపీకి అట్లుంది ఓనర్ ఎవరు మోడీ బౌబౌ అనేది ఎవరు స్టేట్ బీజేపీ వచ్చే విఐపి ఎవరు కేసీఆర్ ఇది ఇంత అవసరమా ఇంత చండాలమైన రాజకీయం మీకు అవసరమా అధికారం కోసం ఇంత చండాలమైన రాజకీయమా ఇంత చిల్లర రాజకీయమా కాబట్టి సరే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న ప్రజల మధ్యలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోయినా ప్రజలకు సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉంటుంది అధికారం కోసం షార్ట్ కట్లు కొట్టాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు అధికారం కోసం సెక్యులర్ భావాలను దెబ్బతీసే అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా మతాలను విడదీసి కులాలను విడదీసి రాజకీయం చేయాల్సిన పరిస్థితి ఆ రోజు లేదు ఈ రోజు లేదు కాబట్టి ఇది ప్రజలు గమనించండి ఇంకా 1 year అయితే ఎలక్షన్స్ ఒక సంవత్సరం మొదలే ఒక ఎన్నికల వాతావరణాన్ని అటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు ప్రభుత్వాలు రెండు పార్టీలు అండర్స్టాండింగ్లో లోపల నుంచి ఎంఐఎం పార్టీ ఈ మూడు ఒక అక్రమ సంబంధంతో రాజకీయ నీచమైన రాజకీయం చేస్తూ తెలంగాణ ప్రజలను దేశ ప్రజలను నాశనం చేసే ఒక వ్యూహాత్మకమైన రాజకీయం చేస్తూ పనిచేస్తున్నాయి అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది ఈ పార్థసారథి సంగతి ఏందో తొందరగా ఎందుకంటే అసలు ఇది పెద్ద స్కామ్ ఇది పార్థసారథి ఇది చిన్న స్కామ్ కాదు చాలా పెద్ద స్కామ్ ఇది ఇప్పుడు ఆయన దగ్గర 500 కోట్లు దొరికినాయి ఎన్ని వేల కోట్లు ఉన్నాయో ఇప్పుడు ఆయనకి ఇచ్చిరంటే ఇప్పుడు మమ్మల్ని ఖతం చేయనికనే కాంగ్రెస్ వాళ్ళని ఇప్పుడు పార్థసారథి దగ్గర ఏం 5,000 కోట్లు పెట్టిండో అంతా బ్లాకే కదా ఇప్పుడు మెడికల్ అంతా మనం పైసలు ఇచ్చే కదా అంత బ్లాక్ అమౌంట్ ఇదంతా మొత్తము ఈ 5,000 కోట్లు దాచిపెట్టిండు పార్థసారథి దగ్గర ఆయనకి ఎందుకు ఇచ్చారంటే కొంత ప్రోటోకాల్ ఉంటుంది కదా రాజ్యసభ ప్రోటోకాల్ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎవరంటే వాళ్ళు పోలేరు ఎవరంటే వాళ్ళు దాగలేరు ఇంత కొంత సెక్యూరిటీ ఉంటుంది అందుకోసమే బహుశా ఆయనకి ఇచ్చి ఉంటాడు పార్థసారథికి ఇవ్వడానికి కారణం ఒకటే టీఆర్ఎస్
డబ్బులన్నీ ఇప్పుడు పార్థసారి దగ్గర ఉన్నాయి. కాంగ్రెస్ ఈడ అధికారం రావద్దు, తెలంగాణలో రావద్దు అని అంటే ఈడ ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టాలి. దానికి సంబంధించిన డబ్బే పార్థసారి దగ్గర ఉన్నది. ఇంట్లో ఏం అనుమానం లేదు, ఇది పొలిటికల్ విమర్శ కాదు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ కరోనా టైంలలో రియల్ ఎస్టేట్ అవుట్ అయింది, రియల్ ఎస్టేట్ డబ్బులు లేవు, గవర్నమెంట్ డబ్బులు బయట తిరుగుతలేవు. ఇప్పుడు మనిషి రెండే నడుస్తున్నాయి, రెండింటి దగ్గరనే లిక్విడ్ ఉంది. ఒకటేమో గోళీలు ఇంజక్షన్లు, ఇంకోటేమో మందు, ఇది బీర్ అండ్ విస్కీ. లిక్విడ్ క్యాష్ ఎక్కడ ఉండిందంటే ఈ రాష్ట్రంలో రెండే రెండు, ఒకటేమో విస్కీ బీరు, రెండవదేమో ఫార్మా ఇండస్ట్రీ. ఎందుకంటే ఒక సెక్షన్ మనకి మనుషులము రోగాలు వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. జ్వరం వస్తుంది, ఏదో ఒకటి వస్తుంటుంది. మనిషి అన్నాక మిషన్ అన్నాక ఖరాబ్ అయితేనే ఉంటుంది. కాబట్టి మనం ఇంజక్షను గోళీలు వాడతాం. కాబట్టి ఫార్మా దగ్గర కుప్పల క్యాష్ ఉన్నది. ఇప్పుడు ఆ కుప్పల క్యాష్లో నంబర్ 1 ఇప్పుడు ఈయన వెళ్ళాడు, పార్థసారథి వెళ్ళాడు. మన పైసలే అవి కూడా, గోళీల పైసలు, ఇంజక్షన్ల పైసలే. కానీ ఏం చేస్తాం, తప్పదు. మనం బతకాలంటే కొనాల్సిందే. అసలు ఏంది రెమెడీ సివరు అది ఎంత ఉండే యాక్చువల్గా ఒరిజినల్ కాస్ట్ అది 3,500 లక్ష రూపాయలకు అమ్మిరండి. 1,00,000, ఓడైతే 2 లక్షలు, ఓడు 3 లక్షలు. రెమెడీ సివర్ బ్లాక్లో నడిచింది. రెమెడీ సివరు మోడీ గారు అడిగారు కాబట్టి ఇప్పుడు మోడీ గారికి కూడా బ్లాక్లో పంపించాడు కొన్ని. రియల్ ఇది అంటే అన్అఫీషియల్గా పంపించారు. అఫీషియల్గా కొన్ని వచ్చినాయి, అన్అఫీషియల్గా పార్థసారథి గారు, అన్అఫీషియల్గా కేసీఆర్ అంటే కొంత బిజినెస్ నడిచింది, కొంత ఏమో జరిగింది, స్కామ్ జరిగింది. అది 100% స్కామ్. రెమెడీ సివర్ 1,000 కోట్లు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వాలే ప్రజల రక్తాన్ని తాగే ప్రభుత్వాలు తయారైపోయినాయి. ప్రజల రక్తం తాగే ప్రభుత్వాలు తయారైపోయినాయి. ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఇలా ఇదేదో రాజకీయంగా బురద కాదు, ఇది రాజకీయ ముచ్చట కాదు, ఇది వాస్తవం. నేనే సాక్ష్యం. వాళ్ళు ఎందుకు, ఇంకా నేను కూడా నా కాన్ఫిడెన్స్లో కావాలంటే 50,000 1,00,000 కొనాల్సిన కొన్నాం, తప్పలేదు. మళ్ళీ ఏం చేస్తాం అప్పుడు? అట్లా అలాంటి వ్యక్తికి రాజ్యసభ ఎందుకు ఇచ్చారు మళ్ళా? కాబట్టి ఇది ఈ యొక్క అక్రమ సంబంధ రాజకీయ పార్టీల యొక్క, ఈ 3 పార్టీల యొక్క ఈ రాజకీయంగా అల్టిమేట్ ఏంటంటే ఈయన కేసీఆర్ ఈయననే ఉండాలి. ఇట్లా ఎవరి ప్లాన్లకు ఉన్నాయి. పబ్లిక్ అవసరం లేదు, రైతులు వద్దు, పెన్షన్లు వద్దు, ముస్లింల 12% 12% లేదు, ఎస్టీలది 12% లేదు, 57 ఏళ్ళ పెన్షన్ లేదు, రైతుల ₹1,00,000 రుణమాఫీ లేదు, యువకుల నిరుద్యోగ వృత్తి లేదు. ఇలాంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. ప్రజలు జాగ్రత్త పడండి అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. దయచేసి చెప్పు. ఎవరు చేసారు రాహుల్ గాంధీని హైదరాబాద్లో పోటీ చేయమని? ఓకే. ఏది మొన్న రాహుల్ గాంధీ గారు తెలంగాణ పర్యటన చేసేటప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ అసద్ ఓవైసీ ఎంపీ, ఎంఐఎం నాయకుడు, ఎంపీ,
నేను కూడా మీడియాలో చూసినా, మీరు అడిగిన ప్రశ్న కరెక్టే, మీడియాలో చూసినా ఏమని హైదరాబాద్ నుంచి అన్న పోటీ చేయాలి లేదా హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని అన్నాడు. మెదక్ లేకపోతే హైదరాబాద్. రెండు అన్నాడు కదా, కన్ఫ్యూజ్ చేస్తున్నారు నన్ను. రెండిట్ల పోటీ అని నేను కూడా నిన్న టీవీలలో బ్రేకింగ్ చూసిన. అసలు ఆ మాట ఎందుకు అడిగింది నాకు అర్థం కాలేదు. అది అసలు రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చింది ఎందుకు? ఈ ప్రభుత్వము ఈ రైతులను మోసం చేస్తుంది, మోసం చేసింది, దాన్ని నిలదీయడానికి రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చారు. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీ కూడా పోయి పిల్లల బతుకులు ఎట్లున్నాయో తెలుసుకుందామని వచ్చాడు. సరే, ఉస్మానియా యూనివర్సిటీ సంగతి చూసిర్రు, పర్మిషన్లు 10 రోజులు ప్రయత్నం చేసినాము, కేసీఆర్ గారు చెప్పారు, వైస్ ఛాన్సలర్ ఆ పర్మిషన్ ఇవ్వలేదు. సరే, నేను పార్టీతో మాట్లాడినా, నెక్స్ట్ వచ్చే ట్రిప్లో ఉస్మానియా యూనివర్సిటీ విజిట్ పెట్టుకుందామని వారు పార్టీ ఠాకూర్ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం ప్రయత్నం చేద్దాం అని చెప్పడం జరిగింది. కానీ రాహుల్ గాంధీ గారు ప్రధానంగా విద్యాలోకానికి స్టూడెంట్స్కి సంబంధించితో పాటు ఈ రైతు గర్జన ఎందుకు, రైతులకు రుణాలు మాఫీ కాలేదు, వాళ్ళకు గిట్టుబాటు ధరలు లేవు తెలంగాణ ప్రభుత్వంలో. అసలు రాష్ట్రం ఇచ్చింది రైతులు ఏ కోరికతోటైతే రాష్ట్రం ఇచ్చినామో అది నెరవేరలేదు. 8 సంవత్సరాలు అనేది సభకు వచ్చిండు. నేను అసద్ ఓవైసీని ఏమడుగుతున్నా అంటే, నువ్వు ఈ రాష్ట్రంలో నీకు 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నీకు ఎంఐఎం ఎమ్మెల్యేలు నీకున్నారు. నీ జిందగీలో ఎప్పుడైనా ప్రజా పోరాటం నువ్వు చేసినవా? मैं आपको सवाल पूछना चाह रहा हूँ असद साहब, मैं एक सवाल आपको पूछना चाह रहा हूँ. आपका खानदान, आपका जो आपका पार्टी है, किसी के लिए एक किसान के लिए न एक मुसलमान 12% के लिए कभी आप जंग लड़े क्या? केसीआर साहब से मैं आपके सवाल पूछ रहा हूं. राहुल जी आए हैं, किसान के लिए आए हैं. राहुल जी यहाँ तेलंगाना स्टेट में इसी वजह ये था, यहां का केसीआर को पूछने का था, भाई हम तेलंगाना दिए, सोनिया जी या राहुल जी हम तेलंगाना दिए, हम तेलंगाना देने के बाद किसान कैसा है, बच्चे अच्छा बच्चों को कोई जॉब्स आया नहीं आया, यही वजह था राहुल जी का या तेलंगाना हैदराबाद आने का वजह था. हम ये आपको कांग्रेस पार्टी ये सवाल आपको पूछ रहे हैं, आप कभी असेंबली में 12% मुसलमान के लिए लड़े क्या? 12% मुसलमान के लिए पूछे क्या? नहीं पूछे. मैं अकबर साहब को, असद साहब को मैं ये सवाल का जवाब है, आप जो काम करना है वो काम करो, पहले आपके जनता के लिए करो. वर्ल्ड सिटी माइनॉरिटी के लिए कुछ पूछे क्या? कभी लड़े क्या आप केसीआर से? नहीं लड़े. फिर राहुल गांधी जी यहाँ के किसानों के लिए, यहाँ के बच्चों के लिए, तेलंगाना दुनिया के लिए तेलंगाना दिए. तेलंगाना देने के बाद यहाँ पब्लिक खुश है नहीं है, इसलिए यहाँ तेलंगाना आए. आप क्या था, आप राहुल जी को क्या बोलना था? राहुल जी आप तेलंगाना हमारा पब्लिक के लिए, ये टीआरएस गवर्नमेंट से आप लड़ने को आ रहे, हम आपके साथ रहेंगे. वो बात आप बोलना, वो बात छोड़ दिए. उल्टा हम राहुल जी को बोलते हैं, आप राहुल जी को आपको राहुल जी को क्या है या क्या आप राहुल जी को सवाल कर रहे हैं कि राहुल जी आप या हैदराबाद में लड़ सकते क्या? हैदराबाद पार्लियामेंट से लड़ के
मेरा बात क्या, मेरे उन्हें क्या सवाल पूछ रहा राहुल जी, क्या सवाल दे रहा? राहुल गांधी को हैदराबाद से ठहरो, आपको दम है क्या नहीं बोल के पूछ रहे। हाँ, मैं पूछना चाह रहा हूं, मैं पूछ रहा हूं। मैं राहुल गांधी जी एक ईमानदारी फैमिली का, वो घर का वारस है राहुल गांधी। बोले खानदानी पूरा देश के लिए जान दे के कुर्बान करके आए वो लोग। अगर नेहरू से, गांधी जी से लेके, या नेहरू जी या इंदिरा जी, इंदिरा गांधी जी या राजीव गांधी जी, इस देश के लिए कुर्बानी दिए ये लोग। अरे वैसा कुर्बानी का खानदान से तुम सवाल कर रहे क्या असद साहब? एक इज्जतदार ये देश के लिए कुर्बानी करे, सो वो घर के लिए आप सवाल कर रहे कि हैदराबाद से मेरे से लड़ते क्या? ये कुछ बात है क्या ये? ठीक है, मैं एक सवाल करता हूं। अब राहुल जी को छोड़ो, अब राहुल जी का, राहुल गांधी ठहरना की बात तुम सवाल तो कर रहे, वो तुमको छोड़ दे रहे हम तो। मैं मीडिया के सामने से असद साहब को मैं सवाल कर रहा हूं अभी। मैं हमारे कांग्रेस पार्टी को भी राहुल जी को एक दरखास्त लगाऊंगा। अब सोनिया गांधी जी को एक दरखास्त लगाऊंगा। अरे हम राहुल जी से लड़ने की बात तो बाद में सोचेंगे। मैं सवाल कर रहा हूं, मैं आके आपके पार्लियामेंट में आके ठहरता हूं। मैं एक लेटर लिखूंगा सोनिया गांधी को और राहुल गांधी को, आने वाले पार्लियामेंट इलेक्शन में अगर इन्हें राहुल जी को सवाल करा, ठीक है, राहुल गांधी का बात तक दूर की बात है। पहले तो कांग्रेस पार्टी, मैं तो यहाँ का एमएलए हूँ संगारेड्डी का, मैं सवाल कर रहा हूँ, अगर मेरा पार्टी, मैं पार्टी को रखूंगा, मैं आके अकबर असद एमपी पार्लियामेंट के अगर मेरे पार्टी परमिशन दिए तो मैं असद पार्लियामेंट के, हैदराबाद पार्लियामेंट में ठहरूंगा कांग्रेस पार्टी कैंडिडेट। मेरा संगारेड्डी और किसी को तो भी दे देता कैंडिडेट, मैं ठहरता हूं। मैं ठहरना नहीं, ठहर के मैं हरा दूं मैं आपको। ये मजाक नहीं कर रहा हूं, हकीकत है, ये होने वाला बात है ये। अगर पार्टी, मैं पूछता हूं, मैं पार्टी को, सोनिया गांधी को और राहुल गांधी को रिक्वेस्ट करता हूं, मेरे को या हैदराबाद का पार्लियामेंट टिकट दो, मैं असद से ऊपर ठहरता हूं, लड़ता हूं, कोशिश करूंगा कि जीतने के लिए। यहां के माइनॉरिटी जितने भी हैं हैदराबाद के, थक गए एमआईएम से थक गए ये लोग, एमआईएम पार्टी से। मैं सालों से एमआईएम पार्टी को देख रहा हूं। तुम राहुल गांधी के लिए बात करते हैं, सोनिया गांधी जी के लिए बात करते हैं। एक जमाने में क्या था, एक जमाने पे कांग्रेस चबूतर पे बैठते थे असद साहब, मैं मालूम क्या आपको? कांग्रेस पार्टी चबूतर में बैठे, चबूतर के ऊपर बैठे आप। అర్థమైందా? తెలుగులో చెప్పాలా? కాంగ్రెస్ పార్టీ అరుగుల మీద కూర్చున్నాడు, कांग्रेस पार्टी अरगले में। मैं देखा ना, अरे भाई क्या बात करते हैं दो भाया। भाई आप चंद्रबाबू नायडू को तारीफ करते हैं, बेहतरीन सीएम बोलते हैं, राजशेखर रेड्डी साहब बेहतरीन सीएम साहब बोलते हैं, रोशे साहब भी बेहतरीन सीएम है आपको। ये एक बार किरण कुमार रेड्डी बेहतरीन है, एक बार नहीं है। अब अभी तो 8 साल तो आप केसीआर साहब बेहतरीन सीएम है आपको। तो मैं एक सवाल पूछ रहा हूं एमआईएम पार्टी से, अगर केसीआर साहब कैसा आपको बेहतरीन सीएम दिख रहा आपको? क्या 12%
12% मुसलमानों को रिजर्वेशन दिए बोल के आपको बेहतरीन सीएम दिख रहे, नहीं दिए बोल के दिख रहे क्या? वही कांग्रेस पार्टी सोनिया गांधी राजशेखर रेड्डी साहब 4% तो मुसलमान को तो दिए ना। ये क्या बात कर रहे हैं? ये कितने साल ऐसा बात करते? असद साहब, अकबर साहब, आप लोग हम इसलिए बोल रहा हूं, मैं चैलेंज कर रहा हूं। चैलेंज की मैं खाली चैलेंज नहीं बात कर रहा हूं। मैं भी एक 3 टर्म एमएलए हूं। हम कुछ कम नहीं है। हम कुछ आपका आप बड़े समझे तो हमको हम बड़े ही चे हम भी। मगर तुम राहुल जी से जो सवाल कर रहे हैं वो बेकार सवाल बात की मत करो आप लोग। హైదరాబాద్ నుంచి నాకు పార్టీ నేను చెప్తున్నా, సోనియా గాంధీకి రాహుల్ గాంధీ గారు లెటర్ పెట్టేస్తారు రేపు పార్లమెంట్ ఎలక్షన్లో హైదరాబాద్ నుంచి నాకు అవకాశం అని అడుగుతా. టికెట్ ఇస్తే నేను బరాబర్ పోటీ చేస్తా. టికెట్ ఇవ్వమని చెప్పి కూడా అడుగుతా. గెలవనీకనే కదా నిలబడేది. अगर रूपा अल्लाह चाहे तो हो सकता। मैं बिल्कुल असद के ऊपर पार्लियामेंट ठहर के लड़ने के लिए तैयार हूं। मैं क्या बोल रहा, अगर अल्लाह चाहे तो हो सकता भी मेरा जीत, नहीं होना बोल के कहा है। कभी भी पॉलिटिक्स देख के चलो। असद को मेदक में आने का दमिच नहीं है। हैदराबाद छोड़ के स्टेट में कहीं भी नहीं डर सकता। मैं पूछता हूं, ठीक है, आप एक अच्छा सवाल आया मीडिया की तरफ, अच्छा सवाल है तो ये और एक अच्छा सवाल है तो अरे आप राहुल जी को यहां बुलाने के जो बात कर रहे हैं, आप हैदराबाद छोड़ के दूसरे पार्लियामेंट में ठहर सकते हैं क्या? है दम? अगर दम है मेरे दूसरे पार्लियामेंट में ठहरो, देखेंगे वो भी। कई को बेकार बातें करते असद साहब। आवाज आप अकेले को, हम भी है, हम कुछ कम नहीं आवाज में। ये कांग्रेस पार्टी माइनॉरिटी के लिए जिंदगी दिए है। ये माइनॉरिटी को इज्जत करती है कांग्रेस पार्टी, हिंदुओं को इज्जत करती है कांग्रेस पार्टी, क्रिश्चियंस को, सिख को भी इज्जत करती है कांग्रेस पार्टी। चलो चैलेंज, अगर दम है तुम दूसरा पार्लियामेंट में आओ। मेरे तो दम क्या है, मेरा पार्टी को यहां से मैं शुरू करता हूं, मेरे संगठन छोड़ देता हूं, यही हैदराबाद में मकान था, यही रख तुम। ये खाली है मीडिया के सामने बोलने की बात नहीं होता, ये होने वाला बात भी है। సెలవాయి కే ఉన్నదా? నర్సింగ్ నీకు మళ్ళీ చెప్పాలా? నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పటిదాకా హిందీలో చెప్పినా, ఇప్పుడు తెలుగులో చెప్తున్నా. ఇది అమ్మ అలవాటు అయిపోయింది హిందీ దాని వల్ల. అసద్ ఓవైసీ హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఏమంటున్నంటే, నువ్వు రాహుల్ గాంధీ గారిని వేరే పార్లమెంట్లో నా హైదరాబాద్ పార్లమెంట్లో నిలబడ అంటున్నావు కదా. నేను అంటున్నా రాహుల్ గాంధీ నాకెందుకు, నేనే నిలబడతాను హైదరాబాద్ పార్లమెంట్లో. నేను సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి లెటర్ రాసేస్తా, ఖచ్చితంగా నాకు టికెట్ ఇవ్వమని అడుగుతా. సంగారెడ్డి మా వాళ్ళకి ఎవరికైనా వదిలేస్తా ఎమ్మెల్యే టికెట్. ఎంపీకి నేను హైదరాబాద్లో నిలబడతా. ఖచ్చితంగా నాకు విశ్వాసం, ఎవరమైనా పోటీ ఎందుకు చేస్తాం, గెలుస్తామనే పోటీ చేస్తాం. నేను ఇదే అసద్ ఓవైసీని హైదరాబాద్ పార్లమెంట్ నాకు టికెట్ తీసుకొని పార్టీ ఆదేశిస్తే నేను తీసుకొని నిలబడి అతను ఓడగొట్టడానికి 100% నేను ప్రయత్నం చేసి సక్సెస్ అవుతా. ఎందుకంటే ఆడ వ్యతిరేకత ఉన్నది మైనార్టీలకు.
మైనార్టీ అక్కడున్న ముస్లింలకు అసద్ ఓవైసీ మీద వ్యతిరేకత ఉన్నది. వాళ్ళంటే భయపడుతున్నారు ఓల్ సిటీలో. ఎందుకంటే వాళ్ళు రౌడిజం చేస్తారు, వాళ్ళు గుండాగిరి చేస్తారు. నేను కూడా తయారున్నా. ఒక్కసారి మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను ఎంపిక పెట్టి చూడమని చెప్పు. జగ్గారెడ్డి పార్లమెంటు, హైదరాబాద్ పార్లమెంట్ మీద పెట్టి చూడండి, నువ్వు చూడు ఎట్లుంటుందో చూడండి. ఇక ఇదే ముస్లింలు ఓల్ సీటా ముస్లింలు నాకు సపోర్ట్ ఇస్తారు. ఇక అది పోయిందిగా, ఇప్పుడు సవాళ్ళే. టికెట్ నాకు టికెట్ ఇవ్వమని కోరుతా. ఎందుకంటే అక్కడున్న ముస్లింలకు తెలుసు 0.0 అసలు అభివృద్ధి లేదాడ. మురికి కాలువలు, మురికి గల్లీలు ఓల్ సిటీలో. అందుకే ఇంకో ప్రశ్న కూడా అడిగారు వెంకట్, అంతే కదా. ఇప్పుడు నువ్వు రాహుల్ గాంధీ, నేను రెడీ అవుతున్నా. హైదరాబాద్ పార్లమెంటు అసద్ మీద నేను పోటీ చేస్తా. నేను ఇంకో మాట్లాడుతున్నాను, నువ్వు రాహుల్ గాంధీని అడిగే ముందు నీకు దమ్ముందా వేరే పార్లమెంట్ మీద వచ్చి గెలిచే దమ్ముందా? ఇంకో పార్లమెంట్కి వస్తావా? నీ ఇష్టం. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇంకేదైనా పార్లమెంటుకు పోయి అసద్ ఓవైసీ పోటీ చేసే దమ్మున్నదా నేను అడుగుతున్నా. నాకు హైదరాబాద్ పార్లమెంట్ మీద చేసే దమ్ము నాకున్నది. నీకు వేరే పార్లమెంట్ మీద పోయి పోటీ చేసే దమ్ము నీకున్నదా? అసదుద్దీన్ ఓవైసీ देखिए आप मारा दे मैं मारा दूं, चलो चलो तुम राहुल जी गांधी का बाद में बात करेंगे, आप दोनों के बीच की बात करेंगे आप, चलो।